ఇప్పుడు మీరు చూడబోతున్న ఇంటర్వ్యూ నిజంగా తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఇంటర్వ్యూ, అవగాహన పెంచుకోవాల్సినటువంటి సబ్జెక్టు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నీళ్ళ కోసమని ఎంతగా అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు ఎంత పాత్ర పోషించినాయో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ నీళ్లు తెలంగాణకు సాగునీటికి తాగునీటి కోసమని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుడు కావచ్చు, నీళ్ల కోసమని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు. అంటే రైతులకు సాగునీరు తాగునీరు కనుక అందిస్తే రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచి ఇంకా అనేక రకాలైనటువంటి వాటికి పరిష్కారం నీళ్ల ద్వారా లభిస్తుంది అనేది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మింది. నమ్ముడే కాకుండా అటువైపుగా ప్రయత్నించింది, దాంట్లో కొంత మేరకు సక్సెస్ కూడా అయింది. దాంట్లో భాగంగానే చాలా చెక్ డ్యామ్లు కూడా కట్టారు. అయితే ఈ మధ్య వరుసగా చెక్ డ్యామ్ల కూల్చివేతలు పేల్చివేతలు జరుగుతున్నాయి. దీని వెనకాల ఉన్నటువంటి కారణాలేంది? ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్పందిస్తలేవు? నీళ్ళకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి అని నేను చెప్తున్నా. ముందు వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు చెప్పినట్టుగానే ఈ ఇష్యూ మీద చాలా డీటెయిల్గా అసలు ఏం అవసరం ఉంది, తెలంగాణ ప్రజలు దేని గురించి అని తెలుసుకోవాలి. చెక్ డ్యామ్ల నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విధ్వంసాల వరకు అన్నింటి గురించి చాలా డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటు విప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. మీరు చూస్తున్నారు వరుసగా చెక్ డ్యామ్ల విధ్వంసాలు. మీరు పోయొచ్చి నాకు తెలిసి నెల రోజులు కూడా అయితలేదు, 15 రోజులు. నెల రోజుల ముందు మీరు తనుగుల చెక్ డ్యాము దగ్గరికి పోయొచ్చారు. 15 రోజులల్లా ఇంకొక చెక్ డ్యామ్ అదే మానూరి నది మీద మీరు కూడా చూసి ఉంటారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు? ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది వచ్చి, ఒక్క చెక్ డ్యామ్ కూడా కొత్తగా కట్టలేదు. ఉన్న గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని చెక్ డ్యామ్స్ వరదకు దెబ్బతిని ఉండే, వాటిని కూడా పునర్నిర్మాణం చేయలేదు, ఎట్లా ఉన్నది అట్లా వదిలేసింది. కొత్తగా ఏంటంటే గత 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు ఇంకొక నెల రోజులకు అధికారంలోకి వస్తారనగా అక్టోబర్ 21 నాడు 2023 మేడిగడ్డను బ్లాస్ట్ చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అది ఇప్పటికీ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫైళ్ళల్లో మూలుగుతూ ఉన్నది. దాన్ని రికార్డులో పెట్టిన తర్వాత ఈ రోజు వరకు ఒక్కరు కూడా దాన్ని తీయలేదు, దుమ్ము దులపలేదు. పీసీ గోస్తో సహా విజిలెన్స్ కమిటీ కానీ ఎన్డీఎస్ఏ కానీ అది బ్లాస్ట్ అని చెప్పి ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్. అది ఇది బ్లాస్టా కాదా అని కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఇదే లాఫర్వా ఇసుక మాఫియాను ఎంకరేజ్ చేసింది. అక్టోబర్ 21 జరిగిన తర్వాత జనవరి 2024 అంటే అప్పుడు బీజం పడ్డది. అప్పుడే అది లా అండ్ ఆర్డర్ కేసీఆర్ చేతిలో నుంచి ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోయినాక 10 రోజులకు అక్టోబర్ 9 నాడు నోటిఫికేషన్ వచ్చింది. అంటే షెడ్యూల్ రిలీజ్ అయింది, ఎలక్షన్ షెడ్యూల్. నోటిఫికేషన్ రాకముందే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ కాగానే లా అండ్ ఆర్డర్ అండ్ రెవెన్యూ రెండు కూడా, అంటే కలెక్టర్ ఎస్పీలు ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతారు. ట్రాన్స్ఫర్స్ అయినా ఎంక్వైరీస్ అయినా ఏదైనా వాళ్ళ ద్వారానే జరగాలి. కరెక్ట్గా ఆ డే దాకా వెయిట్ చేశారు. వాస్తవంగా అప్పటికి నెల రోజుల కిందనే వరదలు ఆగిపోయినాయి గోదావరిలో. అయితే ఒక 5-6 గేట్లు తీశారు 2 బ్లాకులలో. ఒత్తిడే లేదు అసలు బ్యారేజ్ మీద. కేవలం 13,000 క్యూసెక్కులే ఆ రోజు మొత్తం 24 గంటలలో ప్రవహించినాయి. అది కూడా 4-5 బ్లాకులలో. ఎక్కడో ఉన్న 7వ బ్లాక్లో అసలు వరదే లేదు, ఆడ క్లోజ్ చేసి ఉన్నది, అక్కడ బ్లాస్ట్ చేశారు. అదేమో ప్రమాదం అని చెప్పేసి కేసీఆర్ మీద నాణ్యత లేకుండా కట్టారు, అవినీతి, ఏటీఎం అని ప్రచారం చేశారు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ 1 మంత్కే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7న ముఖ్యమంత్రి అయ్యారు. జనవరిలో హుసేన్ మియా వాగాని ఇదే మానేరు బేసిన్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అడవి సోమనపల్లి పెద్దపల్లి జిల్లాలోదే, ఇది కూడా పెద్దపల్లి భూపాలపల్లి జిల్లా పక్కనే ఉంటుంది. అంత డిస్టెన్స్ చూస్తే చాలా దగ్గర. ఈ హుసేన్ మియా వాగ్ కూడా పెద్దపల్లి పక్క నుంచి వచ్చి మానేరులో కలుస్తుంది. దాని మీద కొంచెం చిన్న చెక్ డ్యామ్ అది. అయితే ఇసుక దొంగలు ఏం చేశారంటే అక్కడ వాటిని డిటనేటర్స్ పెట్టి పేల్చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. హోల్స్ కూడా చేశారు. డిటనేటర్స్ పెట్టాలంటే హోల్ చేయాలి కాంక్రీట్లో, దానికి ఒక మిషన్ ఉంటుంది. అన్నీ తెచ్చి పెట్టుకున్నాక రైతులకు అనుమానం వచ్చి వీళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జిలెటిన్స్ అవన్నీ కూడా తీసుకుపోయి అప్పచెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆడ ఏఈ ఎవరైతే ఉంటారో ఇది బ్లాస్టింగ్ ప్రయత్నం చేస్తుంటే దొరికినట్టుగా చేశారు. అది జనవరి 2024, అంటే దాదాపు 2 సంవత్సరాలు. దాని గురించి పట్టించుకోలేదు.
ఎఫ్ఐఆర్ అట్లే ఉంది. ఒక్కరిని అరెస్ట్ చేయలేదు, ఒక్కరిని ఆ విచారణ ఇన్సిడెంట్ లో కూడా ఒక్కరిని అరెస్ట్ చేయలేదు, మేడిగడ్డలో కూడా చేయలేదు. చేయలేదు. మొన్న నవంబర్ 21, ఇప్పుడు నెల కాలే ఇంకా, ఇవాళ డిసెంబర్ 18, ఇంకా 3 రోజులు అయితే నెల అవుతుంది. అక్కడ 8 దిక్కుల డిటనేటర్స్ పెట్టారు. 2.5 మీటర్ల హైట్ ఉంటుంది, 800 మీటర్ల పొడుగు ఉంటుంది, దాదాపు కిలోమీటర్ కొంచెం తక్కువ. ఇదే మానేరు నది పైన. అది జమ్మికుంట దాటిన తర్వాత ఈ తనుగుల అనే ఊరు దగ్గర ఆ చెక్ డ్యామ్ చాలా పెద్దది, నీళ్లు కూడా చాలా ఆగి ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు చేపలు పట్టుకొని పోయిన వాళ్ళు కూడా అక్కడ ఏ లీకేజ్ లేదు, ఎటువంటి వరద లేదు. వరద ఆగిపోయి చాలా రోజులు అయిపోయింది. ఆ వచ్చిన నీళ్ళన్నీ ఆగిపోయి ఉన్నాయి 1 కిలోమీటర్ దూరం, 2 కిలోమీటర్ల దూరం వరకు. అయితే దాని కింద తీసుకున్నది. ఆ పక్కన ఒడ్డు దాకా రోడ్డు ఉన్నది, అంటే ట్రక్ పోయి ఇసుక తీసుకురావడానికి వీలయ్యే విధంగా. అక్కడ కావాలని చెప్పి ఏం చేశారు, అక్కడ మళ్ళీ బ్లాస్ట్ చేశారు. ఆ బ్లాస్ట్ 8 దిక్కులో బాంబులు పెట్టారు. పెడితే ఎగిరి వచ్చి ఇటు దిక్కు పడ్డాయి రాళ్ళన్నీ. ఇప్పుడు నాణ్యతా ప్రమాణాలు లోపం ఉండి ఏదైనా కుంగింది అనుకోండి, నీళ్ళు వెళ్ళిపోతాయి. కుంగితే ఎట్లుంటది, పేల్చేస్తే ఎట్లుంటది? 2 ఉన్నాయి అక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు తనుగులకును ఇవాళ పేల్చేసిన అడవి సోమనపల్లికి మధ్యలో వావిలాల అని ఊరు ఉంటుంది. అంటే ఈ తనుగులకు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఇదే నదిలో అక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ ఏమైందంటే 2023లో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్స్, ఈ తనుగులది కానీ పొంగులేటి గారిది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద రాఘవ కన్స్ట్రక్షన్ నది 62 కోట్లతోని 3 చెక్ డ్యాములు కట్టిండు. 3 చెక్ డ్యామ్ల పరిస్థితి ఏంటంటే, ఒకటేమో మంచిగా ఉంది, నీళ్ళు ఆగి ఉన్నాయి ఇప్పుడు పోయినా కూడా. రెండవదేమో బ్లాస్ట్ చేశారు. మూడవదేమో నాణ్యత ప్రమాణాల లోపం వల్ల వరద వచ్చినప్పుడు కుంగింది. ఈ 3 దొరుకుతాయి మీ కాడ. ఈ 3 కూడా అంత ఒక 4-5 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనకి చూపెట్టడానికి. కుంగితే ఎట్లుంటుందంటే, వారం 10 రోజుల నుంచి అక్కడ ఆ సౌండ్స్ రావడము, తర్వాత కాంక్రీట్ విత్ స్టీల్ కదా, కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి వాటర్ పోతున్నప్పుడు. రెండవది ఆ కింద దీనికి సంబంధించిన కొన్ని కొట్టుకుపోతూ ఉంటాయి. ఒక 2-3 నెలల ముందు నుంచే వాటర్ సీపేజ్ అవుతుంది, వాటర్ నిల్వ ఉండదు. కింద చేపలు కూడా కొట్టుకుపోతూ ఉంటాయి, ఇసుక పోతూ ఉంటుంది. ఓ రోజు దాన్ని కనుక వెంటనే రిపేర్ చేయకపోతే వరద ఆపి అది ఏమైందంటే కుంగుతుంది. బాగా వరద వచ్చినప్పుడు కుంగుతుంది. అది అక్కడ జరిగింది. ఇక్కడేమో రాత్రి 6 గంటల దాకా చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చేపలనే ఆడ. అయితే ఆ బ్లాస్ట్కి ఏమైందంటే చేపలన్నీ కూడా చచ్చిపోయి నీళ్ళ మీద తేలినాయి. నీళ్లు కిందికి పోయినాయి కాబట్టి అక్కడక్కడ గుంతలు ఉంటాయి కదా, ఆ గుంతలలో తేలినాయి. మేము పోయినప్పుడు కూడా చేపలు దొరికినాయి, ఒక్కొక్కటి అరచేయి కంటే పెద్దగా ఉంది, 1/2 kg అట్లుంటాయి. మంచి కాస్ట్లీ చేపలు అవి. అయితే ఎందుకు చనిపోయినాయి అంటే ఆ సౌండ్కు అవి చచ్చిపోతాయి. చేపలు పట్టే వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, చిన్న ఎక్కువ ప్రమాదకరమైనవి కాకుండా సౌండ్స్ వచ్చేటి ఆ బత్తీలు అంటారు, అందులో పెడితే అది ఒక్కసారి సౌండ్ రాగానే చుట్టూ ఉన్న చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలుతాయి నీళ్ళల్లో. అయితే వాళ్ళకి తెలుసు అది. అయితే ఇప్పుడు బ్లాస్ట్ కాకుండా అది నాణ్యతా ప్రమాణాల వల్ల కిందికి కుంగింది అనుకోండి, అప్పుడు ఏమైతాయి అంటే శిథిలాలు ముందు కొట్టుకుపోతాయి వరదకు, నీళ్ళన్నీ ఒక్కసారి వెళ్ళిపోతాయి కాబట్టి కదా. అయితే ఇప్పుడు చాలా ఎత్తుకు ఎగిరి పైకి పడ్డాయి, నీళ్ళలో పడ్డాయి. నీళ్ళలో పడ్డాయి అంటేనే బ్లాస్ట్ కదా, ఇంకా వేరే దానికి ఉదాహరణ ఎక్కర్లేదు. తర్వాత కుంగుతో ఒక దగ్గర కుంగుతుంది, ఒక 120 మీటర్లు 90 మీటర్లు కుంగది. అయితే అక్కడ వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, ఇది ఖచ్చితంగా బ్లాస్టే సార్, సౌండ్ వచ్చింది, తర్వాత ఎగిరి ఇటు పడ్డాయి, నీళ్ళల్లో పడ్డాయి శిథిలాలన్నీ. మీరు అక్కడ తనువుల్లో మీరు చెప్పింది మేము విన్నాము, సేమ్ ఇక్కడ కూడా అట్లనే జరిగింది అని చెప్పారు. తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఊరోళ్ళు అక్కడున్న ఇరిగేషన్ ఇంజనీర్కు ఫోన్ చేశారు, AWE అంటారు. ఆయన ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్గా వచ్చి అది చూసిండు. చీకట్లా కనబడలేదు, పొద్దున చూసిండు. పొద్దున చూస్తే ఏమన్నది, మొత్తం 120 మీటర్ల పొడుగు బ్లాస్ట్ చేశారు. అక్కడనేమో 90 మీటర్లు బ్లాస్ట్ చేశారు. అంటే దానికంటే కూడా ఇది ఇంకా ఎక్కువ ప్రమాదం. అది 90 మీటర్లే బ్లాస్ట్ అయింది, ఇది 120 మీటర్లు బ్లాస్ట్ అయింది. అక్కడ ఇట్లా ఎదురొచ్చి పడ్డాయి, ఇక్కడ కూడా ఎదురొచ్చి పడ్డాయి. సింపుల్గా చెప్తున్నాడు ఆయన. చూడగానే ఇది విధ్వంసం అని అర్థమైంది, ఎందుకంటే పైకి ఇట్లా వచ్చి పడ్డాయి అవి. కాబట్టి నేను మంత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పాడు ఆయన.
అంటే ఈ అన్ని దిక్కులో కూడా హుస్సేన్ మియా కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, తనుగుల కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు అడవి సోమనపల్లి. ఇది ఎక్కడ తెలుసా? కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగింది కదా, ఆ మానేరుకి ఇటుపక్క కొయ్యూరు, అటుపక్క అడవి సోమనపల్లి. తర్వాత శ్రీధర్బాబు మినిస్టర్ ఊరుందా, 3 కిలోమీటర్లు ఆడికి, 3-4 కిలోమీటర్లే ధన్వాడ, చాలా దగ్గర. అయితే కేవలం ఇసుక కోసమే జరిగింది ఇది, ఇంకా వేరే ప్రయోజనమే లేదు ఆడ. తర్వాత వరద వచ్చినప్పుడు గట్టిగా నిలబడ్డది అది. ఊరోళ్ళు ఏమంటుండ్రు తెలుసా, అసలు ఇంత పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి సార్, దీని మీద ఇంత ఎత్తుమికెళ్ళి పోయినాయి, దాని మీదకి వెళ్ళి ఏం కాలేదు, ఇప్పుడు వరదే లేదు, నీళ్ళు ఆగి ఉన్నాయి, ఒక చుక్క నీరు కూడా వరద అలాగా పోవట్లేదు, వర్షాలు లేవు కదా చాలా రోజుల నుంచి, ఉన్న నీళ్ళు చాలా వరకు భూమిలోకి ఇంకిపోయినాయి, ఆ చెక్ డ్యామ్ లెవెల్లో నీళ్ళు ఆగి ఉన్నాయి. ఇది కేవలం దాని కింద పెద్ద పెద్ద ఇసుక మేట్లు వేసి ఉన్నాయి, చెక్ డ్యామ్ కట్టగానే ఇసుక అంతా వచ్చి అక్కడ అవుతుంది కదా, ఆ ఇసుక కోసం చేశారు ఇది అని చెప్పేసి. అక్కడ దాకా ఏంటంటే రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇసుక దొంగలు అని చెప్పడానికి మనకు ఒకే ఒక సాక్ష్యం ఏంటి తెలుసా, అక్కడికి రోడ్డు ఉందా లేదా, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ట్రక్కులు తేవాలి, నింపుకొని పోవాలి. ఇసుక కోసం అని చెప్తుర్రు, అంత క్లారిటీగా ఇసుక కోసం అని ఎట్లా చెప్పగలుగుతామంటే అక్కడ నుంచి ఇసుక తీసి వెంటనే ట్రక్కులలో నింపుకోవడానికి ఫెసిలిటీ ఉన్న కాడే అవుతున్నాయి అన్నీ కూడా. రోడ్ లేని కాడ వాళ్ళు బ్లాస్ట్ చేస్తలేరు. తర్వాత వాళ్ళ క్వారీస్ గతంలో అలాట్ చేసింది గవర్నమెంట్. అలాట్ చేసినప్పుడు ఏమైతే చెక్ డ్యామ్ల వల్ల నీళ్ళు ఆగిపోయినాయి అనుకో, వాళ్ళకి అలాట్ చేసిన క్వారీలకి వెళ్ళి కూడా ఇసుక తీయడానికి వీలు కాదు. ఇప్పుడు మేడిగడ్డ పైన ఇసుక క్వారీ ఉంది, కింద ఇసుక క్వారీ ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్ళు లేకపోతేనే కదా వాళ్ళు తీసుకుపోయేది. ఇప్పుడు ఈ చెక్ డ్యామ్లు ఎందుకు కట్టాడు కేసీఆర్, పనిపాట్లేక కట్టాడా? ఇంకోటి కూడా చెప్తాం మీకు, తెలంగాణ బతికే చెక్ డ్యామ్ల కోసం. ఎందుకు తెలుసా, తెలంగాణలో 28 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. ఈ పంప్ సెట్లు వేడి మీద పెట్టారు, బోర్ల మీద. బోర్లకు నీళ్ళు ఎట్లా రావాలమ్మా? భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ పెరిగితేనే కదా బోర్లలో నీళ్ళు వచ్చేది. 2013-14 నాటికి 10-12 లక్షల బోర్లు అన్నీ ఎండిపోయినాయి. మీకు ఆ కథ తెలుసు, బోర్ల రామరెడ్డి. 55 బోర్లు వేసినా కూడా ఒక్కదానిలో నీళ్లు పడలే. లింగారెడ్డిపల్లి అని సిద్దిపేట పక్కనే ఆనుకొని ఉంటుంది. 1998లో తేజ వార్తలు అప్పుడు వచ్చేది, రాత్రి 9:30 చూసా. ఒకతను రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను జయశంకర్ సార్ ఫోన్ చేశా, సార్ అసలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటానో మనం తెలుసుకోవాలనుకున్నాం కదా, సిద్దిపేట పక్కనే ఇట్లా చనిపోయాను సార్, మీరు హన్మకొండ నుంచి రండి, నేను ఇటు నుంచి వస్తా అని చెప్పి పొద్దున్న 8 గంటలకల్లా పోయినాం. మేము వాడికి 7:30కే పోయినాం, నేను జయశంకర్ సార్. పోయేసరికి దూలానికి వేలాడుతున్నాడు, ఇంకా తీయలే, పోలీసులు రావాలి కదా. ఆ భార్య ఏడుస్తూ ఉంది, పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏమైంది అని అడిగితే వీళ్ళెవరు అంజుమాన్ వాళ్ళు వచ్చి బేఇజ్జత్ తీసిండ్రు అన్నది ఆమె. అంజుమాన్ బ్యాంక్ అని, అంటే ఇప్పుడు భూతనక బ్యాంక్, భూతనక బ్యాంక్లో భూమి గిరువు పెట్టి అంటారు, గిరువు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు మరి అంటే, 35 బోర్లు వేసిండు, ఒక్కదానిలో నీళ్ళు పడలేదు అన్న. 35 బోర్లు అయితే ఒక్క పాయింట్లో నీళ్ళు పడలేదు. లాస్ట్కి ఒక్క దానిలో పడ్డాయి, ½ ఇంచు పడ్డాయి. ½ ఇంచు పడ్డాయి కదా అని ఒక ½ ఎకర్లోనే పొలం పెట్టిండు. పెడితే పొట్ట చేతికి వచ్చే టైంకి ఆ బోర్ ఎండిపోయింది. మళ్ళీ ఆ పంట కోసం, విత్తనాల కోసం, వాటి కోసం మళ్ళీ అప్పులు చేసిండు, కూళ్ళ కోసం. ఇక ఏం బతకలేము, మనం వ్యవసాయం చేయలేము, నాకు వేరే తోవ కనబడతలేదు అని రాత్రి అన్నం తినేటప్పుడు బాధపడ్డాడు. ఏం కాదు, ఎట్లయితే గట్లే అవుతుంది అని చెప్పి అన్నము. అయినా కూడా మేము అందరం నిద్రపోయినాక దూలానికి కూరబెట్టుకున్నాడు అని చెప్పి. ఎందుకు చచ్చిపోయినాము వాళ్ళంతా? 55 బోర్లు రామరెడ్డి ఎందుకు వేసిండు, లింగారెడ్డిపల్లి ఆయన ఎందుకు 35 బోర్లు వేసిండు అంటే గ్రౌండ్ వాటర్ లేక. తెలంగాణ బతికే గ్రౌండ్ వాటర్, ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టులు కట్టలేదు, పాత ప్రాజెక్టులను కాపాడలేదు, చెరువులు ధ్వంసం అయితే అంటే చూసుకుంటూ కూర్చున్నారు. ఒక్క చెరువులో పూటిగా తీయలేదు. చెరువులో పూటిగా తీస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, ఎందుకంటే వరుసగా సీపేజ్ అయ్యి భూమిలోకి నీళ్ళు ఇంకి వస్తాయి. ఇక పైనుంచి ఏం చేసిండ్రు, వాగులన్నా వర్షం పడ్డప్పుడు నీళ్ళు వస్తే ఆ వాగుల ఇసుక తడిసి ఇసుక నుంచి భూమిలోకి నీళ్ళు పోతాయి. మొత్తం ఇసుకనంతా హైదరాబాద్ నగరంకు, తెలంగాణ దరిద్రమో తెలంగాణ అదృష్టమో, హైదరాబాద్ చుట్టూ తెలంగాణ ఉంది. హైదరాబాద్లో కట్టే ఈ బంగ్లాల కోసం దాదాపు 60 లక్షల 50 లక్షల బిల్డింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, ఆ చిన్న పెద్ద అన్ని కలిపి. వీటికి కావాల్సిన ఇసుక కోసం తెలంగాణ వాగులన్నీ నాశనం చేశారు. ఏ వాగులో కూడా కష్కతో కూడా తోడి తీసినట్టు తీశారు. ఏ వాగులు ఇసుక లేదు. 2 నష్టాలు దానివల్ల. వాగులలో నీళ్ళు ఆగితే
భూగర్భ జలాలు పెరుగుతాయి. వాగులల్లో ఇసుక ఉంటే వాటర్ స్లోగా పోతుంది, పోయేటప్పుడు ఇంకిపోతుంది. ఓ 4 రోజులు వాగు పారింది అనుకో, భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి. వాగులల్లో ఇసుక తోడేసిండ్లు, ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టలేదు. కనీసం వాగులలో ఇసుక లేకపోయినా చెక్ డ్యామ్ కడితే కొంత నీళ్ళు నిల్వ ఉండి భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి. ఏది చేయలేదు, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులు ఎడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ఇళ్ళల్లో మురిపాలు, వాళ్ళ ముంగిట్ల మన ముంగిట్ల శవాలు వలసలు. ఇది తెలంగాణ దరిద్రం. కేసీఆర్ గారికి బాగా అర్థమైంది. ఈ మిషన్ కాకతీయ కాన్సెప్ట్కు మూలాలు అప్పుడు పడ్డాయి. తెలంగాణ వస్తే మనకి ఇట్లా డెవలప్ చేసుకోవాలి, వాగులు అన్నిటి మీద అనుసంధానం చేయాలి. ఒక్క చెక్ డ్యామ్ కడతలేరు, తెలుగుదేశం పాలనలో కట్టలేదు. ఎవరన్నా వాళ్ళ పార్టీ నాయకులకు ఏదైనా వర్క్ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఆ చెక్ డ్యామ్ కోసం ఇచ్చేటోళ్ళు. అప్పుడు చెక్ డ్యామ్లు ఎంత వేలల్లో ఉండేది, చిన్న చిన్నవి. కేసీఆర్ గారు ఏం చేశారంటే 1800 చెక్ డ్యామ్లను ఒక ప్రత్యేకంగా విజయప్రకాష్ గారు అని ఈఎన్సీ రిటైర్డ్, ఆయనకు 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయనతోని మొత్తం తెలంగాణను సర్వే చేయించి ఏ వాగుల మీద చెక్ డ్యాములు కట్టవచ్చు, ఏ లెవెల్లో కట్టవచ్చు అని చెప్పేసి, ఇది ఎట్లుంటుందంటే వర్షం పడ్డ కాడ చిన్న పాయలాగా ఒక వాగు వస్తుంది. ఆ పడ్డ వర్షం నీళ్ళన్నీ ఆ బోర్డు మీదకి వెళ్ళి ఆ వాగు ద్వారా చీలి ఇంకొక పెద్ద దానిలో కలుస్తాయి. అక్కడ రెండు వచ్చి కలుస్తాయి, ఇంకోటి కూడా ఇట్లాంటిది వచ్చి కలుస్తుంది. ఈ రెండు కలిసి కొంచెం పెద్దగా అవుతుంది. ఇది ఫస్ట్ ఆర్డర్ అంటారు. ఈ విధ్వంసం జరిగిన దాంతోనే ఎక్కువ చెక్ డ్యామ్లు అనే పేరు వింటున్నాం మనం. అసలు ఎందుకు కడతారు, దీంతో ఏం లాభాలు ఉంటాయి? అదే నేను చెప్తున్నా. వర్షం పడ్డప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ ఆర్డర్ అంటారు. రెండు పాయలుగా వచ్చి ఒకటి కలుస్తుంది. అట్లనే మళ్ళీ 2 పాయలుగా కలిసి వచ్చిన ఇంకో వాగు ఉంటుంది కదా, ఈ 2 కలిస్తే సెకండ్ ఆర్డర్ అంటారు. అట్లాంటి ఇంకో 2 కలిస్తే థర్డ్ ఆర్డర్ అంటారు. ఇట్లా అన్ని వాగు పుట్టిన కాడ సన్నగా ఉంటుంది, కానీ మానేరు నది ఫామ్ అయ్యే కాడ చాలా పెద్దగా ఉంటుంది, కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. గోదావరి దగ్గర పోయే వరకు 2 కిలోమీటర్లు అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి 100 వాగులు వచ్చి కలుస్తూ ఉంటాయి. అయితే మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వేల చెక్ డ్యామ్స్ కట్టారు. మీరు కేసీఆర్ గారు ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చింది మీరు చూస్తే, ప్రతి వాగు మీద చెక్ డ్యామ్ కట్టుకొని పంప్ హౌజులు పెట్టుకున్నారు 2 పక్కలకు. ఇక్కడ మనం పంప్ హౌజులు ఏం పెట్టుకోలే, వాటి చెక్ డ్యామ్లే కట్టాం. అయితే దానికి ఏం చేశారంటే ఈ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి అవి వదిలేసిండు. 4th ఆర్డర్, 5th ఆర్డర్ నుంచి చెక్ డ్యాములు ఒక 1800 చెక్ డ్యాములకు ప్రణాళిక వేశాడు. అందులో 1100 చెక్ డ్యాములు కేసీఆర్ గారి పీరియడ్లో మొదలుపెట్టారు. 23 నాటికి 800లకు పైన చెక్ డ్యాములు పూర్తయినాయి. ఒక 5-6 చెక్ డ్యాములు మాత్రమే నాణ్యత లోపం వల్ల కొంచెం దెబ్బతిన్నాయి. మిగతా అన్ని చెక్ డ్యామ్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. 99% చెక్ డ్యామ్స్ అన్ని కూడా బాగున్నాయి. ఎందుకంటే 800-900 కట్టిన కాడ ఒక 5-6 పోయినాయి అంతే. అవి కూడా రిపేర్ చేయొచ్చు. అయితే ఈ చెక్ డ్యామ్ల వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎక్కడి పడ్డ వర్షం నీరు అక్కడ ఆగిపోతుంది. ఆ వాగులో వచ్చిన నీళ్ళన్నీ ఆ చెక్ డ్యామ్ దగ్గర ఆగిపోతాయి. ఎక్కువ వరద వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అవుతాయి చెక్ డ్యామ్ మీదకి వెళ్ళి. ఆడ స్ట్రక్చర్ ఎట్లా కడతారంటే ఎంత వరద వచ్చినా చెక్ డ్యామ్కి ఏం కాదు. ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయో అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి. అయితే లూజ్ సాయిల్ అంతా కొట్టుకొస్తుంది. కొట్టుకొచ్చి అది ఇసుకగా మారుతుంది. అది దాని మీద ఉన్న పై లేయర్ అంతా పోయి శాండ్ మిగులుతుంది. అయితే ఎక్కడైనా కూడా వరుసగా చెక్ డ్యామ్స్ ఉన్నప్పుడు ఇసుక మేటలు తక్కువ అవుతాయి. ఎందుకు అంటే ఆ పైనుంచి వరుసగా మానేరు ఉంది. మానేరు డ్యామ్ కరీంనగర్లో ఉంది. మానేరు డ్యామ్ దాకా వచ్చిన ఇసుక అంతా మానేరు డ్యామ్ కాడ ఆగిపోతుంది. మానేరు డ్యామ్ కింద ఉన్న ప్రాంతంలో అక్కడ నుంచి ఆ చెక్ డ్యామ్ కట్టేంత వరకు ఏదైతే వరద వస్తుందో ఆ వరద చుట్టుపక్కల భూమిని కోసుకుంటూ వస్తుంది కాబట్టి కొంత ఇసుక వస్తుంది. వర్షం బాగా వచ్చినప్పుడు వరద బాగా వచ్చి దాని మీదకి వెళ్ళి వాటర్ జంప్ అవుతున్నప్పుడు ఆ ఇసుక కూడా జంప్ అవుతుంది. ఇట్లా పోతూ 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 ఒక్కొక్క దగ్గర అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఇసుక కోసం ఈ దొంగలు బ్లాస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి చెక్ డ్యామ్ కట్టాలంటే రోడ్డు వేసుకోవాలి కదా. చెక్ డ్యామ్లు వాగు మీద ఉంటాయి. వాగు అటుపక్క ఇటుపక్క పొలాలు ఉంటాయి, భూములు ఉంటాయి. చెక్ డ్యామ్ కట్టేదాకా అక్కడ రోడ్లు ఉండవు. ఎందుకంటే ప్యారలల్గా రోడ్లు వేయలేదు నదుల పొంటి. అయితే ఈ చెక్ డ్యామ్ నిర్మాణం కోసం రోడ్లు వేస్తారు. ఎక్కడెక్కడైతే చెక్ డ్యామ్ ఉన్నాయో అక్కడికి డైరెక్ట్ ట్రక్ పోతుంది. దానికోసమని ఆ చెక్ డ్యామ్ల దగ్గర ఉండే ఇసుక కోసం బ్లాస్ట్ చేస్తున్నారు. రెండవ చెక్ డ్యామ్కు పైన కింద కూడా ఇసుక క్వారీలు యాక్షన్ పెట్టింది ప్రభుత్వం. పెట్టినప్పుడు ఆ నీళ్లు పోతేనే కదా వాడు ఇసుక తీసుకున్నాడు.
ఆ నీళ్లు ఖాళీ అయితే లేవు. ఉమ్, నీళ్ళని ఖాళీ చేయాలి తొందరగా. ఎందుకంటే ఒక్కరోజు కొన్ని లక్షల రూపాయల ఇన్కమ్ ఉంటుంది ఇసుక క్వారీలు పట్టిన వాళ్ళకి కానీ వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి కానీ. ఆ డబ్బు కోసం ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మరి దీన్ని ఎవరు కాపాడుకోవాలి? రైతులు కాపాడుకోవాలి. రైతులకు ఏం లాభం? రైతులకు ఏం లాభం అంటే చెక్ డ్యామ్ ఉన్న కాడ కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం నీళ్ళు అవుతాయి. ఉమ్, ఆ ఒడ్డు ఎంత ఎత్తున ఉన్నది అనేది బట్టి ఉమ్, ఆ 2 కిలోమీటర్ల దూరం కూడా ఇటుపక్క అటుపక్క నీళ్లు తోడుకోవడానికి మోటార్లు పెట్టి పైపులు వేసి ఉమ్. బయట పొలాలు పొలాలకు పండించుకుంటారు వాయిస్తారు. ఇటుపక్క అటుపక్క. ఇది డైరెక్ట్ ఇరిగేషన్. ప్రతి చెక్ డ్యామ్ దగ్గర 1000 నుంచి 2000 ఎకరాలు 3000 ఎకరాలు ఈ పైపు. మీకు చెక్ డ్యామ్ దగ్గర పోతే దూరం నుంచి చూస్తే బ్రిడ్జిలు ఉంటాయి కదా అవతలి దాటడానికి, ఆ బ్రిడ్జి మీకు చూస్తే ఇటో చెక్ డ్యామ్ కనబడుతుంది, ఇటో చెక్ డ్యామ్ కనబడుతుంది. మానేరు మొత్తం చెక్ డ్యామ్స్ కట్టేసిండు కేసీఆర్. ఉమ్, మీరు నమ్మరు, 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క చెక్ డ్యామ్ లేదు. ఒక్కటి 50 ఏళ్లలో ఒక్కట్లేదు. 57 ఏళ్ళలో ఒక్కట్లేదు. ఎందుకంటే అవి లేదు కాబట్టి 12 లక్షల బోర్లు ఎండిపోయినాయి. అది వరకు ఉన్న బావులు ఎండిపోయినాయి. మన తాతల కాలం నుంచి ఉన్న బావులు ఎండిపోయినాయి. ఇప్పుడు చూస్తే పాములు ఒడ్ల మీద వారుతున్నట్టు కనబడతాయి మనకు. ఆ బ్రిడ్జ్ మికెళ్ళి ఈ ఓటు చూసినా పాములన్నీ ఇట్లా ఎక్కుతున్నట్టు కనబడతాయి. చెక్ డ్యామ్ల దగ్గర ఈ పైపులు అదే ఒడ్డుపండి మొత్తం పైపులే. అవతల దిక్కు పంటలు పండించుకుంటారు, మోటార్లు పెడతారు. ఇప్పుడు వాళ్ళ నోట్లో మన్ను పడ్డట్టే కదా. నీళ్ళన్నీ వెళ్ళిపోయాక ఆ మోటార్లు బందే కదా ఇక. ఒకటి ఇప్పుడు యాసంగి పంటలు లేవు ఎక్కడ చెక్ డ్యాములు పేల్చినలో వాటర్ లేవు కదా. లేవు. ఇప్పుడు నాట్లు వేసుకునే టైం ఇది. అవును. లేవు. సెకండ్ రెండవది ఈ ఎక్కడైతే చెక్ డ్యామ్ ఉంటుందో అక్కడ నీటి నిల్వ 5-6 నెలల దాకా ఉంటుంది. ఉండేవారికి ఏమవుతుంది తెలుసా? భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి, ఇసుకలకి వెళ్ళి నీళ్లు సీపేజ్ అయ్యి. ఓకేనా? చుట్టుపక్కల మొత్తం ఒక 2-3 కిలోమీటర్ల నుంచి 7-8 కిలోమీటర్ల దాకా మొత్తం బోర్లు బావులు చేతికి అందే ఎత్తులో నీళ్లు ఉంటాయి. మంచిగా పుష్కలంగా నీళ్ళు వస్తాయి. 50 ఏళ్ళ కింద ఎండిపోయిన బావులలో నీళ్ళు వచ్చాయి. మళ్ళీ అందరూ వాళ్ళ తుమ్మలు చెట్లు మొలిసి ఆ బావి పాడుబడ్డ బావి అయిపోయి చెత్త చెదారం వేశారు. నీళ్ళు ఇట్లా తోడుకొని వచ్చాయి పైకి. తెలంగాణలో ఇప్పుడు బోరేస్తే మోటార్ పెట్టాల్సిన అవసరమే లేదు. చిమ్ముతున్నాయి ఇట్లా, లోపలికి బోనిస్తలేదు డ్రిల్ బిట్స్ని. అంత నిండుకుండలాగా తెలంగాణను మార్చేట కేసీఆర్. డైరెక్ట్ ఇరిగేషన్ ఉంటుంది, భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి, బావులలో బోర్లలో నీళ్ళు వస్తాయి. మూడో ప్రయోజనం ఏంటంటే మత్స్యకారులు ప్రతి ఊర్లో ముదిరాజులు ఉన్నారు. బోల్డ్ అనే చేపలు, ఆ వృత్తి దాని మీద ఆధారపడి ఉంటుంది. వర్షాకాలంలో కావచ్చు, ఈ కాలంలో కావచ్చు, ఇంతమంది నోట్లే మట్టి కొట్టి ఆ ఒక్క కుటుంబం బాగుపడాలని చూస్తుంది. క్వారీ ఎన్ని కుటుంబాలకు ఇస్తారు? ఒకటే కుటుంబానికి ఇస్తారు. కొన్ని దిక్కుల సొసైటీలకు ఇస్తారు. ట్రైబల్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్న కాడ సొసైటీలకు ఇస్తారు. వాళ్ళ కోసము ఈ ఇసుక కోసం ఈ శాండ్ మాఫియా చేస్తున్నది. ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే బ్లాస్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది. ఒకటి, ఇప్పటి వరకైనా ఏ ఎఫ్ఐఆర్ మీద చర్యలు తీసుకోలేదు. రెండవది, ఇసుక దొంగలు ఇది చేస్తున్నారు కాబట్టి క్వారీలు క్యాన్సిల్ చేయాలని ఒక బెదిరించినా కూడా ఎవరన్నా చెక్ డ్యామ్ బెయిల్ చేస్తే పైన క్వారీ వాళ్ళని మేము బాధ్యులను చేస్తాం ఒక్క మాట అంటే వాడే కాపాడుకుంటాడు. రాత్రి బగలాడ సెక్యూరిటీని పెట్టి చేయలేదు. వరుసగా విధ్వంసం అవుతున్నాయి అన్ని కూడా మానేరు మీద ఉన్న చెక్ డ్యామ్లే విధ్వంసం అవుతుంది. ఎందుకంటే మానేరు దగ్గర ఇసుక క్వారీలు ఇచ్చారు అన్ని దిక్కుల. అందుకోసం వాళ్ళకి ఆ క్వారీ అఫీషియల్ ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆపరు కదా. ఇప్పుడు ఆ చెక్ డ్యామ్ పేల్చకపోతే మే దాకా నీళ్లు ఉంటాయి. మళ్ళీ జూన్ జూలై వర్షాలు పడతాయి, మళ్ళీ నీళ్ళు వస్తాయి. ఇక ఇసుక తీసుకోవడానికి అవకాశం వీలు కాదు. యాక్షన్ పెట్టిండ్లు, క్వారీస్ ఇచ్చిండ్లు. ఈ ఇసుక క్వారీల వాళ్ళంతా ఒక సిండికేట్ లా ఉంటారు. అరే ఏమైందిరా, ఏమైంది, ఏం కాలే కదా, ఎమ్మెల్యే వచ్చి చెప్పిండు కదా. ఎమ్మెల్యే వచ్చి ఏం చెప్పిండు? పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు అది నాణ్యత లోపం అని చెప్పిండు. అక్కడ కళ్ళ ముందు కనబడతా ఉంటాయి బ్లాస్ట్. మీడియాని తీసుకుపోయి నిన్నేం చెప్తున్నారు మీడియా వాళ్ళంతా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు, నిర్మాణ లోపంతో కుంగిపోవచ్చు అని చెప్తున్నారు. అంటే అక్కడ తెలియదు కూడా ఇంజనీర్, అట్లా కాదు, ఇంజనీర్ తెలియదు కూడా. తనుగుల చెక్ డ్యామ్ దగ్గర ఆ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడన్నా ఏడబ్ల్యూ ఇచ్చాడు.
ఆయన కంటే కింద అతను. ఆ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక పవర్ఫుల్ పొజిషన్ అది. అతని పైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 36 అవర్స్లో రిపోర్ట్ రాసి ఇచ్చాడు ఇది బ్లాస్ట్ అని. ల్యాబొరేటరీకి పంపిస్తే కూడా శిథిలాలకి వెళ్ళి జిలటిన్స్ పొటాష్ అన్ని ట్రేస్ అయినాయి. అంటే ప్రభుత్వం చర్య తీసుకోకపోతేనే ఈ పరిస్థితి ఏర్పడ్డది. కేసీఆర్ ఏమో నిర్మాణం చేస్తూ పోయిండు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూలగొట్టుకుంటూ పోతున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల ఆస్తి. అక్కడ 40 కోట్లది అయినా ఇక్కడ 24 కోట్ల తనుగుల చెక్ డ్యామ్ అయినా 500 కోట్ల ఈ మేడిగడ్డ అయినా ఇది ఎవరి డబ్బు? మనం గడుతున్న పన్నుల ద్వారా వచ్చిన డబ్బు కదా. ఇది పేల్చేయడం వల్ల మన పొలాలు కదా ఎండిపోయేటి, మన బావులలో కదా అడగంటేది, మన బోర్లు కదా నాశనం అయిపోయేది. మరి ఎందుకు క్షమించాలి ప్రజలు ఇసుక మాఫియాను? ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడు ప్రజలే సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. అంటే మేడిగడ్డ దగ్గర నుంచి మొదలు పెడితే తనుగుల నిన్నటి దాంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు అసలు ఏది లేదు. అసలు పోయిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు, పోలీసులు పోయి ఎంక్వైరీ చేసింది లేదు, ఎవిడెన్స్ తీసుకున్నది లేదు, ఊర్లలో పోయి మీకు సౌండ్ వినపడదా లేదా అడిగింది లేదు. ఒక ఇచ్చిన రిపోర్ట్ తప్ప ఈ రోజు వరకు ఏది లేదు. అడవి సోమనపల్లి ఎక్కడున్నదమ్మా? శ్రీధర్ బాబు ఇంటి అనుకున్నది. కానీ మీరు అన్నట్టు ఫస్ట్ది జరిగినప్పుడే చర్యలు తీసుకుంటే రెండోది జరగకపోతుండే, రెండోది జరిగినప్పుడే చేసినా మూడోది జరగకపోతుండే. కానీ ఇది కంటిన్యూ ప్రాసెస్ ఇట్లనే అవుతుంది. కారణం ఏంటి అంటే ఇసుక మాఫియాకు ప్రభుత్వానికి ఉన్న సంబంధం, లోకల్ ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధం, లోకల్ మంత్రులకు ఉన్న సంబంధం, ఇవన్నీ కూడా కేసీఆర్ మీద నెట్టేయచ్చు. ఆయన పేరు వచ్చింది అపర భగీరథుడు అని. ఆ పేరు నాశనం చేయాలంటే ఏం చేయాలి? అన్ని నాశరకం కట్టి మేడిగడ్డ పోయినట్టే ఇవన్నీ పోతానని చెప్పడం. మన జనం అబద్ధాలు నమ్మడానికి కూడా సిద్ధంగా ఉంటారు. గద్దెగిరిందంటే ఎద్దెగిరిందంటారు. ఇది వాళ్ళకున్న అమాయకత్వం. అంటే నిజ నిర్ధారణ కమిటీగా మీరు కూడా తనుగుల అప్పుడు కూడా పొయ్యి వచ్చారు. అంటే ప్రభుత్వాలకి ఏమన్నా డిమాండ్ చేయదలుచుకున్నారా మీ కమిటీ దగ్గర నుంచి కావచ్చు? మళ్ళీ ఇప్పుడు దీని మీద కూడా మీ స్టెప్ ఎట్లా? వీళ్ళంతా ఏమైందమ్మా? మేడిగడ్డ ఏటీఎం అయింది, నాసిరకం అయింది, మేడిగడ్డ కూలింది అన్నోళ్ళు ఎక్కడ తెచ్చిండ్రు? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ తెచ్చిండ్రు? అప్పటి జేఏసీ నాయకులు ఎక్కడ తెచ్చిండ్రు? ఏమైంది వీళ్ళంతా? వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు పర్యావరణవేత్తలు మేధా పట్కర్ లాంటి వాళ్ళు, రాజేందర్ సింగ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద బ్యారేజీలను, పెద్ద పెద్ద డ్యాములను వ్యతిరేకిస్తారు. వాళ్ళు చెప్పేది చెక్ డ్యాములు కట్టమని. ఎక్కడ సడక్ కా పానీ సడక్ మే, షహర్ కా పానీ షహర్ మే, ఖేత్ కా పానీ ఖేత్ మే, గాँव కా పానీ గాँव మే. ఎక్కడ పడ్డ నీళ్ళు అక్కడనే ఇంకాలే. వాళ్ళు చెప్పే మోడల్ చెక్ డ్యామ్స్. కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం కట్టారు చెక్ డ్యామ్స్, 1100 చెక్ డ్యామ్స్, ఇంకా 800 కట్టాల్సి ఉన్నది. వీళ్ళు మేడిగడ్డ మీద అంతా లొల్లి పెట్టిన వాళ్ళు ఏమైండ్లు? సీనియర్ జర్నలిస్టులు ఏమైండ్లు? మేధావులు ఏమైండ్లు? ఎందుకు నోరు పెగలడం లేదు మీది? ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నిజంగానే మీరు అంటున్నట్టు ఇన్ని జరుగుతున్నప్పుడు, ఇంత ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడ మేధావుల వైపు నుంచి కనీసం ఒక మాట కూడా చూడలేదు మనం. ఏం వాళ్ళే చెప్పాలి ఏమవుతున్నారు, ఎందుకు నోరు మూసుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఏమైనా పదవులు ఇస్తుంటే ఇట్లా మాట్లాడితే ఏమన్నా ఇయ్యరని భయమా? పదవుల కోసం కకృతి పడి మాట్లాడకుండా నోరు పెగలడం లేదా? ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఒకవేళ కనుక ఇట్లాంటి పట్టించుకోకపోతే వీళ్ళంతా అక్షరాస్యులే తప్ప వీళ్ళు మేధావులు కారు, వీళ్ళకి చైతన్యం లేదు. మీ తరపు నుంచి మీరు ప్రభుత్వాలను ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా? నేను ఒకటే అంటున్నా, ఇసుక క్వాలిటీ రద్దు చేయండి. ఇసుక లేకపోతే కట్టలేమా? ఆల్టర్నేటివ్ ఎన్నో ఉన్నాయి. రోబో శాండ్ ఉంది. ఇప్పుడు మొత్తం ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఇసుక తీసేస్తే నీళ్లు భూగర్భ జలాలు ఇంకవు, చెక్ డ్యాములు వేల్చేస్తే అవకాశం లేదు ఇంకా. కాబట్టి ఆ కేసీఆర్ చేసిన నిర్మాణాలు ఉంటేనే తెలంగాణ పచ్చగా ఉంటుంది. మన బోర్లలో బావులలో నీళ్ళు వస్తాయి, లేదా మళ్ళీ ఆత్మహత్యలు, మళ్ళీ దుబాయ్, బొగ్గుబాయ్, బొంబాయి, మన వలస బతుకులు. గతంలో కూడా ఏంటంటే వ్యవసాయం లేకనే చాలామంది ఉపాధి అవకాశాలు లేక చాలామంది అడవి బాట బట్టి నక్సలైట్గా మారి 10-15 వేల మంది అలా చనిపోయి ఉన్నారు. రైతులు 30-35 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయికి పోయి కొన్ని 10-15 లక్షల మంది అవస్థపడ్డారు, గోసపడ్డారు. ఎంతోమంది శవాలై తిరిగి వచ్చారు. మరి వాళ్ళ గోస పట్టదా? అందుకే ప్రభుత్వం ఏంటంటే ఎక్కడెక్కడైతే చెక్ డ్యాములు పేలుతున్నాయో వాళ్ళకు భయం ఉండాలంటే మానేరు మీద ఉన్న అన్ని ఇసుక క్వారీలు రద్దు చేయాలి. తర్వాత ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలి, ప్రతి దగ్గర సెక్యూరిటీ పెట్టాలి. ఎందుకు ఓడిపోయిన వాళ్ళకు, గెలిచిన వాళ్ళకు ఒక్కొక్కరికి 10 మంది 5 గన్మెన్లు అవసరమా? పంపండి, చెక్ డ్యామ్ల దగ్గర కాపులా పెట్టండి. అది ప్రభుత్వ ఆస్తి కదా, ప్రజల ఆస్తి కదా. సీసీ కెమెరాలు పెట్టండి, మానిటరింగ్ చేయండి. ఇంకోటి ప్రజలు కూడా పట్టించుకోవాలి కదా. మీరే కదా ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు?
ఆ బెల్ట్ అంతా కాంగ్రెసే గెలిచింది. ఆ మానేరున్న నియోజకవర్గాలన్నీ కూడా కాంగ్రెసే. ఎందుకు పట్టించుకోవట్లేదు మరి? మామూలుగా ప్రభుత్వాలకి ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయడం అనేది ప్రభుత్వాల మూల సూత్రంగా ఉండాలి ఎక్కడైనా సరే. నీళ్లు గ్రౌండ్ వాటర్ చెక్ డ్యామ్లతో ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీరు మాట్లాడినప్పుడు గ్రౌండ్ వాటర్కి కావచ్చు ఇంకా రకరకాల ప్రయోజనాలు చెక్ డ్యామ్ల నిర్మాణంతో అవుతుంది. కానీ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించకుండా ఇసుక వాళ్ళ ప్రయోజనాలనే కాపాడడమే ప్రభుత్వాల ధ్యేయంగా కనిపిస్తుందా? మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు ఇసుక మాఫియా డబ్బులు ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఇస్తారు కాబట్టి వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేస్తారు. రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు కావాలి కదా. రేపు కాంగ్రెస్ అధిష్టానం ఇంకో ముఖ్యమంత్రిని పెడతా అన్నది అనుకో, ఈయనకి ఎమ్మెల్యేల బలం కావాలి. అందుకని నోరు మీద పడాయనే ఏం మాట్లాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.